వజ్రకంటకం. సమాజంలో వ్యాధులు వ్యాపించకుండా మన పూర్వులు తీసుకున్న జాగ్రత్త. వాళ్ళ స్వలింగ సంపర్కాలను చట్టబద్ధం చేస్తారు. వ్యభిచారానికి సహజీవనం అని అందమైన పేరెట్టారు. ఎలా పెడతారో తెలియదు, వ్యభిచారం. పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా ఉంటే వ్యభిచారం కాకపోతే ఏమంటారంటే దానికి సహజీవనం అని పెట్టారు. ఇక్కడ ఏదో పెద్ద పవిత్ర జీవనం లాగా మొత్తం అందరూ తయారయ్యారు. ఇవాడు యువతరంలో కొంతమందికి పెళ్లిళ్ళు నచ్చడం లేదు. ఎందుకంటే అనవసరంగా సహజీవనం అది కూడా మానేయరాదా? అబ్బాయి అది మానలేడు. అంటే లైంగిక భోగానికి ఆడది కావాలి, మొగాడు కావాలి. వివాహ బంధం, పిల్లలు, ధర్మం ఏం వద్దు. ఎక్కడైతే ఇది ఇలాగే పెడితే సమాజం ఏమైపోతుందో ఆలోచించండి. మనకంటే 5,000 ఏళ్ల ముందు, ఇంకా చెప్పాలంటే లక్షల ఏళ్ల ముందు ఆలోచించిన గరుత్మంతుడికి, విష్ణుమూర్తికి, వ్యాస భగవానుడికి నమస్కారం. వ్యాస భగవానుడికి నమస్కారం. వజ్రకంటకం అంటే జంతువులతో సంభోగం. పశు సంభోగం చేస్తే మూతిలో పడేసి వాతలు పెడతారు. ప్రత్యేక పశువులతో సంభోగిస్తావు, దానివల్ల ఎన్ని రోగాలు వస్తాయి. నా ఇష్టం అంటే కోర్టు ప్రకారం ఎలా ఉంటుందంటే లైంగిక వాంఛ తీర్చుకుందుకు రాజ్యాంగం హక్కు కల్పించి ఇదే జంతువులతో వాళ్ళు శిక్షించాలి. ప్రతిదీ చట్టబద్ధం ఎలా చేస్తారండి? సమాజం చెడిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జంతువులతో సంభోగంలో వాడికి ఒక వ్యాధి వస్తుంది. వాడు తర్వాత పెళ్లి చేసుకుంటాడు, భార్యకు వస్తుంది. వీడు ఇంక జంతువులతోనే ఉంటాడని ఏం లేదు కదా. ఇవి నిషేధించాల్సిన విషయాలు. ఇవి మీకు కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు ఇలాంటి వాటి వల్ల వ్యాపిస్తాయి. చైనా నుంచి వచ్చింది కరోనా. ఎందుకు వచ్చిందండి? వాళ్ళు ఏం తింటారో గమనించండి. కుక్కల్ని తింటారు, కోతుల్ని తింటారు, బల్లుల్ని తింటారంటే వాళ్ళ మనుషుల, పాములు తింటారు. పాములు పాయసం చేస్తారు చైనాలో. మనం హాయిగా సేమియా తీసినట్టే పాములు తింటారు. ఇంక మళ్ళీ సేమియా దండారు, ఎవరు అయిపోయింది అంతే. పాములు పాయసం. నేను సింగపూర్ పర్యటన చేసినప్పుడు అక్కడ సింగపూర్లో చైనా వాళ్ళు ఎక్కువ. చైనా రెస్టారెంట్ అని ఉంది. సరే, అక్కడికి మనకి పని ఉంది. ఈ తెలుగు ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు అక్కడ, రమణ గారు అని. ఆయన మమ్మల్ని తీసుకుని ఆయనతో పాటు మేము బయట ఆరు బయట నిలబడి మాట్లాడుకుంటున్నాం. వెన్నెల అది బాగుంది కదా. అప్పుడు ఈ చైనా రెస్టారెంట్ అంటే నేను ఇందులో ఏం వండుతారని అడిగాను. పాముల పాయసం వండుతారు, బల్లుల్ని వేపుడు చేస్తారు, కప్ప కాళ్ళు ఫ్రై అన్నారు. బాబోయ్, కప్ప కాళ్ళు ఫ్రై, ఈ పదం ఎంత బాగుందిరా అనుకున్నాను. అదేమిటండి, వాళ్ళకు లెక్క ఏమీ లేదా? మేము ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటున్నాం. నాకు పరిశీలన అలవాటు కదా, గొప్ప చమత్కారం జరిగింది. ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటూ ఈ రమణ గారు నాకేదో చెబుతున్నాడు, ఇక్కడ ఇలా జరుగుతుంది. వాళ్ళకి ఇది అది అని ఏం లేదా, అన్నిటినీ తింటారా అన్న. అంటే ఈ పక్కన ఉన్నాయని అన్నాడు, రమణ గారు అన్నాడు, వాళ్ళకు ఒక లెక్క ఉందండి చైనా శాస్త్రంలో, ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయచ్చు అన్నారు వాళ్ళు. ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయచ్చండి, వాళ్ళకి అంతకంటే లెక్క ఏమీ లేదు. ఆకాశానికి వీపు చూపించిన జంతువు ఏముంటుందండి అసలు? ఇలా అన్నప్పుడు ఏమైంది, నాతో మాట్లాడుతున్న ఒక తెలుగు ఆయన చిల్లర దెబ్బలు కింద పడ్డాయి. ఆయన వంగకయ్య బాబు నిన్ను తినేస్తాడు. నా చమత్కారం నాకు ఉంటుంది కదా.